అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో అధికారం కూడా అలానే తయారైంది. భారతదేశం మీద విషంగా అక్కుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇవాళ మీరందరూ కూడా పేపర్లో చూస్తుంటారు. భారతదేశం మీద 25% టారిఫ్ విధిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. ఒక పక్క భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు నడుస్తూ ఉన్నాయి. వ్యాపార భాగస్వామ్య సంబంధాలకు సంబంధించి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. చర్చలు కొనసాగుతూ ఉండగానే 25% టారిఫ్ విధిస్తూ సంచలన డెసిషన్ తీసుకున్నాడు ట్రంప్. ఇంతకుముందు 10% బేసిక్ టారిఫ్ వేశారు. ఇప్పుడు 25%కి ఆ 10% బేసిక్ టారిఫ్ కలిపితే 35% ఉండే అవకాశం ఉంటుంది. ట్రంప్ చెప్పుకొచ్చిన రీజన్ ఏంటంటే రష్యాతో మనం సాగిస్తున్నటువంటి వ్యాపార సంబంధాలు, రష్యాతోటి మనం సైనికపరమైనటువంటి తర్వాత చమురు విషయంలో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాం. రష్యా నుంచి ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయకూడదని రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అమెరికా తీసుకున్న డెసిషన్. ఒకవేళ రష్యాతో వ్యాపార సంబంధాలు కనుక కొనసాగిస్తే ఆ దేశం మీద 100% టారిఫ్ విధిస్తామని గతంలోనే ట్రంప్ ప్రకటించున్నారు. ఇప్పుడు ఆ 100% టారిఫ్ను కూడా మళ్ళా అదనంగా అంటాడా లేదా చూడాలి. కానీ ఏది ఏమైనా ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం 35% టారిఫ్ని భారతదేశానికి అమెరికా నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తుల మీద వేయటానికి ట్రంప్ సిద్ధమయ్యాడు. కానీ ట్రంప్కి అర్థం కాని విషయం ఏంటంటే భారతదేశంలో 120 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. అంటే మనం జనాభా అనుకుంటాం, వాళ్ళని మనం కస్టమర్స్గా చూస్తారు. కానీ ఈ 120 కోట్ల మంది భారత జనాభా కనుక అమెరికాకి సంబంధించిన వస్తువులను బాయ్కాట్ చేస్తే అమెరికా ఉత్పత్తుల పరిస్థితి ఏంది? అమెరికా దేశాన్ని బాయ్కాట్ చేస్తే అమెరికా పరిస్థితి ఏంది? మొన్న ఒక 2-3 రోజుల క్రితం కూడా ట్రంప్ కీలకమైనటువంటి ఒక డెసిషన్ ప్రకటించాడు. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి ఒక ఆదేశాలు, ఒక రకంగా చెప్పాలంటే భారతీయులకి ఉద్యోగాలు ఇవ్వద్దు, చైనాలో పెట్టుబడులు పెట్టొద్దు. ఇది ట్రంప్ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇచ్చిన ఆదేశం, పరిశ్రమలకు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశం. నిజంగా పరిశ్రమలు ఏం చేస్తాయండి? గ్లోబలైజేషన్ పాలసీ తీసుకొచ్చింది మళ్ళీ అమెరికానే. 90sలో గ్లోబలైజేషన్ తీసుకొచ్చారు. అంటే ఎక్కడ పెట్టుబడులకు అనువైన ప్రదేశం, అంటే ఎక్కడ తక్కువ రేటుతో ఎక్కువ అవకాశాలు కల్పించబడతాయి. ఉద్యోగాలు ఇప్పుడు భారతీయులకి అమెరికా కంపెనీలు ఎందుకు ఉద్యోగాలు ఇస్తాయి? తక్కువ వేతనాలకు పనిచేస్తారు, ఎక్కువ పనిచేస్తారు. తక్కువ వేతనాలకు ఎక్కువ పనిచేస్తారు. రెండోది టెక్నికల్గా నాలెడ్జ్ పీపుల్, పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద భారతీయులని అమెరికా కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయి. నిజంగా భారతదేశం మీద అమెరికా కంపెనీలు ప్రేమ ఉండి కాదు, భారతీయుల మీద, భారత సాంప్రదాయాల మీద, భారత సంస్కృతి మీద గౌరవం ఉండి కాదు, కేవలం పర్ఫార్మెన్స్ బేస్ మీద భారతీయుని రిక్రూట్ చేసుకుంటున్నాయి అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ. ఇవాళ భారతదేశం టెక్నికల్ నాలెడ్జ్ వల్లే ఇవాళ అమెరికా ఒక అగ్రదేశంగా ఉంది అనేటువంటిది అమెరికా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అది. కాకపోతే ఇవాళ ఓరవలేని తనం ట్రంప్లో ఎక్కువైపోయింది. వాళ్ళకి అవసరమైనప్పుడేమో గ్లోబలైజేషన్ అంటారు, ఎక్కడ పరిశ్రమలకు అనుకుంటే అక్కడ పెట్టుబడి పెట్టాలంటారు, ఎవరు నాలెడ్జ్ ఉంటే వాళ్ళని తీసుకోవాలంటారు. ఇవాళ వాళ్ళ దేశంలో నిరుద్యోగమో లేదు పేదరికమో ఇంకేదో సమస్యలు వస్తే ఆ సమస్యలని బూచిగా, అంటే అక్కడ జనాల్ని మాయలో పెట్టడానికి భారతదేశం మీద విషయం కక్కుతూ ఉంటారు. ఇలా అమెరికా కరెక్ట్గా ఉండకపోబట్టి కాదా మనం వేరే వేరే దేశాలతోటి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది? ఇవాళ భారత్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది, పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసింది ఎవరు? పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఇప్పటికీ పాకిస్తాన్కి అప్పిస్తుంది ఎవరు? 1000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేస్తుంది ఎవరు? IMF ద్వారా. అమెరికా కాదా? మీరు అటువైపు ఉన్నారు కాబట్టి రష్యాతో భారతదేశం స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంది. 1964లో కూడా పాకిస్తాన్తో భారత్ యుద్ధం జరిగినప్పుడు మీరు పాకిస్తాన్ పక్షాన ఉన్నారు. అందుకే అప్పుడు రష్యా సహకారం భారతదేశం తీసుకుంది. రష్యాతో భారతదేశానికి ఉన్న సంబంధాలు ఈనాటివి కాదు, ఏనాటివో. సోవియట్ యూనియన్గా రష్యా ఉన్నప్పటి నుంచి సోవియట్ రష్యా అనేది భారతదేశానికి మంచి మైత్రి ఉన్నటువంటి దేశం, మంచి సహకారం ఉన్న దేశం, భారతదేశాన్ని గెలిపించడానికి సహకారం అందిస్తున్నటువంటి దేశం ఎప్పటికప్పుడు. మొన్న కూడా మనం పాకిస్తాన్ తిప్పికొట్టడంలో S-400 గురించి మీ అందరికీ తెలుసు కదా. S-400 ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రతి యుద్ధ విమానాన్ని గాల్లోనే పేల్చేయగలిగాం. మన బోర్డర్ దాకా కూడా రానిలే. పైగా మన యుద్ధ విమానాలతోటి పాకిస్తాన్ ఎయిర్ బేస్లని ధ్వంసం చేస్తాం. ఇలా పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నీ కూడా ICUలో ఉన్నాయి. మనకు టెక్నికల్ సహకారం అందించింది రష్యా. మనం మర్చిపోకూడదు, మనం మర్చిపోం. నిజానికి ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారి రాజకీయ సిద్ధాంతానికి, రష్యా సిద్ధాంతానికి చాలా పొలిటికల్ గ్యాప్స్ ఉన్నాయి. కానీ పొలిటికల్ గ్యాప్స్ వేరు, దేశాలతో మనకుండే సంబంధాలు వేరని చెప్పేసి రాజకీయ సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా
రష్యాతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది. అమెరికా ఎన్ని ఆదేశాలు జారీ చేసినా సరే, అమెరికా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని చెప్పినా సరే, భారతదేశం కొనుగోలు చేస్తూనే ఉంది, ఉంటుంది కూడా. భారతదేశం ఏ దేశంతో సంబంధాలు మెయింటైన్ చేయాలనేది చెప్పడానికి అమెరికా ఎవరు? ట్రంప్ ఎవరు? ట్రంప్కి ఏం అధికారం ఉంది? భారతదేశం ఎవరితో ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరితో శత్రువుగా ఉండాలి, ఎవరిని మిత్రుగా చూడాలి, ఎవరిని శత్రువుగా చూడాలనేది భారతదేశం తన సార్వభౌమాధికారం ప్రకారం డెసిషన్ తీసుకోగలదు. సొంత ఆలోచనలు అంటూ భారతదేశానికి ఉంటాయి. తనకి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండేది ఎవరు, తనకి ఎప్పుడూ మిత్రుడిగా ఉండేవాళ్ళు ఎవరో ఆలోచించుకొని భారతదేశం తన డెసిషన్ తీసుకోగలిగింది. కానీ ట్రంప్ చెప్పినట్టు భారతదేశం ఆడాలంటే పాకిస్తాన్ ఆడిద్దేమో, ఆడించుకోండి. పాకిస్తాన్లో వనరులన్నీ దోచుకోండి. ట్రంప్ కంపెనీలకి పాకిస్తాన్ తన వనరులన్నీ దోచిపెడతా ఉంటే దోచుకోండి. కానీ భారతదేశం దానికి ఒప్పుకోదు. భారతదేశం సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం. అది మన దేశీయంగా మనంతా కూడా చెప్పాల్సినటువంటి పాయింట్ ఉంది. కానీ ఏది ఏమైనా ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికన్లలో కూడా కోపాన్ని తెప్పిస్తూ ఉన్నాయి. ఎరా ట్రంప్ నిర్ణయాన్ని అతన్ని గెలిపించినటువంటి మస్కే తప్పుపడుతూ అతని నుంచి పక్క తప్పుకున్న పరిస్థితి. అమెరికాలోని అమెరికన్ పౌరులు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు గెలిపించావురా బాబో అని తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితిని మనం అమెరికాలో చూస్తూ ఉన్నాం. ఇంకా ఎంతకాలం ఈ ట్రంప్ అరాచకం కొనసాగిద్దో చూద్దాం. థ్యాంక్ యూ.